రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసు యాక్షన్ మొదలైంది. తొక్కిసలాట జరిగిన ఆలయాన్ని పోలీసులు మూసివేశారు. ఇది ప్రైవేట్ ఆలయం. తొక్కిసలాటలో 9 మంది భక్తులు చనిపోయారు. అలాగే ఆలయ ట్రస్టీగా ఉన్న 94 ఏళ్ల హరిముకుంద పాండా ఇంటి దగ్గర భద్రతను పెంచారు. నిన్న కాశీబుగ్గ ఆలయం ఏదైతే ఉందో ఆలయంలో నిన్న తొక్కిసలాట ఘటన సందర్భంగా కూడా ఆలయాన్ని ఇప్పటికే పోలీసులు మూసివేశారు. ఎవరైతే ఆలయ ట్రస్టీగా ఉన్న ముకుంద ఆయన పాండా కూడా ఉన్నారు. సో ఆయన ఇంటి దగ్గర కూడా పోలీసులు భద్రతని పెంచడం జరిగింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రాము లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, చూసుకోవచ్చు. నిన్న పలాస కాశీబొగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట్లో 9 మంది ముత్యవత పడ్డారు. పడిన తర్వాత ఏదైతే నారా లోకేష్ కూడా ఆలయాన్ని సందర్శించడం, ఆలయాల్లో ఉన్న లోపాలను కూడా అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇది పూర్తిగా ప్రైవేటు ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. 94 ఏళ్ల వృద్ధుడు హరిముకుంద పండ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో తన సొంత డబ్బులతో నిర్మించిన ఆలయంగా చెప్పుకోవచ్చు. అది ప్రతి శనివారం కూడా 1000 నుంచి 2000 మంది జనాభా వస్తున్నారని అంచనా చేశారు. నిన్న ఏకాదశి కావడం వల్ల సుమారు 25,000 మంది వచ్చారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఏమీ లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడంతో పూర్తిగా 9 మంది మృతి చెందిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ప్రస్తుతం అయితే మనం హరిముకుంద పండాకు సంబంధించిన నివాసం దగ్గర ఉన్నాము. ఇది పూర్తిగా 100 ఎకరాల్లో ఉన్న ఎస్టేట్. ఇందులో 12 ఎకరాల్లో ఆలయాన్ని అయితే నిర్మించారు హరిముకుంద పండ. అదే ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర పోలీసులు కూడా పహారా ఉంది. ఆయనను ఏదైతే ఒక రకంగా నిర్బంధించినప్పుడు కూడా ఆయన ఆలయానికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నట్టున్నారు. అయితే పోలీసులు కొంత సమయము వేచి ఉండాలి, వేచి ఉండిన తర్వాతే మీకు ఆలయానికి తీసుకువెళ్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క సంఘటన సంబంధించి హరిముకుంద పండా కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఆ శ్రీనివాసుడు తాలూకా ఈ లీల అని చెప్తున్నారు. అందులో నేను చేసింది ఏమీ లేదు, ఆ శ్రీనివాసుడు ఏమి చేయాలనుకుంటే అదే చేస్తానని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే తనపై వస్తున్న కేసులు సంబంధించి కూడా నాపై 100 కేసులైనా పెట్టుకోండి కానీ నాకేమీ భయం లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఆలయంలో ఈ సంఘటన సంబంధించి దుర్ఘటన సంబంధించి అందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణానికి సంబంధించి ఇప్పటికే ఎండోమెంట్ మంత్రి ఆనం నారాయణ రెడ్డి కూడా పర్యవేక్షించారు. ఆలయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయంలో ఉన్న కట్టడాలను చూసి కూడా ఆయన కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక సింగిల్ వ్యక్తి 94 ఏళ్ళ వృద్ధుడు ఈ ఆలయాన్ని నిర్మించారంటే నమ్మలేకపోతున్నామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే వైసీపీకి సంబంధించి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ సభాపతి తమ్మినేని సీతారాం కూడా ఆలయానికి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నిన్న జరిగిన ఈ సంఘటన సంబంధించి ఇప్పటికీ పోలీస్ యాక్షన్ మొదలైందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే పోలీసు హోంమంత్రి అనిత ఆదేశాలతో పోలీసులు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఆలయానికి చేరుకున్న క్లూస్ టీం కూడా ఆధారాలను సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటనపై లోకేష్ కూడా స్పష్టంగా చెప్పాడు. పూర్తి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవరిపై చర్యలు తీసుకోవాలనేది స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా 94 ఏళ్ల హరిముకుంద పండాను కస్టడీలోనికి తీసుకుంటారా లేదని దాన్ని మాత్రం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే 94 ఏళ్ల వృద్ధుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఆయన మానసికంగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఇంకా అదర్ ఇష్యూస్ ఏమైనా అయితే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిముకుంద పండాను ఇంటి దగ్గరే ఒక రకంగా నిర్బంధించి పోలీసు పహారా మధ్యన ఆయన ఉంచినట్టయితే మనం స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు కూడా మనం చూసుకోవచ్చు. హరిముకుంద పండా ఇంటి దగ్గర అయితే పోలీసులు కూడా ఉంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైనా ఏకాదశి పర్వదినాన్న ఈ యొక్క భక్తులు మృతిపై మాత్రం భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి ఘటన, అదేవిధంగా విశాఖపట్నం సింహాచలంలో జరిగిన ఘటన కావచ్చు, ఈ రోజు శ్రీకాకుళం పలాస కాశీబొగ్గులో వెంకటేశ్వర స్వామి ఆలయం జరిగిన ఘటన, ఒరిస్సా హిందూ దేవాలయం దగ్గర జరుగుతున్న సంఘటనలపై కూడా ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా హిందువులు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై కూడా నారా లోకేష్ ఒక స్పష్టత ఇచ్చారు. గతంలో జరిగిన దానికి ఇప్పటికే కొన్ని కమిటీలు
కమిటీలు వేసాము, అలాంటివి ఏమీ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అయితే హరిముఖంద పండగకు సంబంధించి ఈయన కూడా ఇక్కడ నిరీక్షిస్తున్నారు. గుడికి వెళ్ళాలని, గుడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవాలని నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 94 ఏళ్ల హరిముఖంద పద తన ఈ యొక్క ట్రాక్టర్ మీదే తాను వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నడవలేని పరిస్థితుల్లో ఈ ట్రాక్టర్ సహాయంతోనే గుడి దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారిని రోజు దర్శించుకోవడం ఆయనకి ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు ఏదైతే షరతుల నేపథ్యంలో ఆయన ఇక్కడే తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడే నిరీక్షిస్తున్నాడు. ఎప్పటికైనా ఒక్కసారైనా నన్ను దర్శనం చేపించండి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గారు ఏమంటున్నారండి పోలీసులు? ఏమనలేదు, ఉమ్, మీరు ఉండండి అంటాడు అంతే. దాన్ని ఉమ్, అయితే గుడి దగ్గర వెళ్ళి బయట దేవుడి దండం పెట్టి వస్తానయ్యా ఉమ్, అంటే లేదు ఉండాలా అంటాడు. మీరు రోజు మరి దర్శనం చేసుకుంటారు కదా, రోజు అక్కడ వెళ్ళి వస్తుంది, ఈ రోజు వెళ్ళలేదు. వెళ్ళి మరి పోలీసులు పంపిస్తాం అంటున్నారా? పోలీసులు అడుగుతున్నాయి అక్కడ వెళ్ళి వస్తున్నాయి అంటే ఉండండి కూర్చోండి అని. ఇది చూసుకోవచ్చు. హరిముఖంద పండ మాత్రం ఆలయానికి వెళ్ళి దర్శించుకొని వస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతసేపు వేచి ఉండాలి, ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదని పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఆయన దేవాలయానికి వెళ్ళడానికి మాత్రం నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ ఘటనకు సంబంధించి అందరూ కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రజల కోసము, పేద మధ్యతరగతి వాళ్ళు, తిరుపతి వెళ్ళలేని వాళ్ళ కోసము 5 ఏళ్లుగా శ్రమించి నిర్మించిన దేవాలయం ఈ రోజు తాళాలు పడడంపై కూడా భక్తులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హుంబిందు. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.